ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినం కూడా మనం దేవుని వాక్య భాగం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులవలే నడుచుకోండి. వెలుగు సంబంధులవలే నడుచుకోండి. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో వెలుగు సంబంధులుగా నడుచుకోండి అంటే ఏమంటున్నాడంటే 8వ వచనంలోనే అదే దాంట్లో చూసినట్లయితే, మీరు పూర్వం చీకటి ఏంటిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. పూర్వం చీకటి ఏంటిరి, చీకటి వెలుగు. చీకటి లేక అంధకారం అనేటువంటిది పాపానికి లేక పాప జీవితానికి సాదృశ్యం. అయితే ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగెట్టున్నారంటే ఆయన మనను విడిపించుతున్నాడు. ఆయన యొక్క అంధకారం నుంచి విడిపించుతున్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి వాళ్ళు ఏం చేశాడు, మరి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించిన వాడు ఉంటున్నాడు. అది యేసు ప్రభు మన యొక్క జీవితాల్లో చేసే కార్యం. ఎప్పుడైతే మన యొక్క పాపల విషయమే ఆయన పాదసన్నిధిలో ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన పాపల విషయమే పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే ఆయన్ను మన సొంత రక్షణగా అంగీకరిస్తామో, అప్పుడు ఆయన మన జీవితాల్లో చేసే ముఖ్యమైన కార్యం ఏంటంటే మనం చీకటి పోగొట్టి వెలుగును ప్రసాదింపజేస్తాడు. అంటే అంతరంగికమైన లేక ఆత్మీయమైన వెలుగును లేక మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కానీ మరి దాన్ని ధ్యానించేటప్పుడు కానీ ఆయన మనతో మాట్లాడే కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోగలం, అర్థం చేసుకోగలం. అది లేకపోతే మరి మనకు అర్థం కావు. కాబట్టి అది క్రీస్తు ప్రభువులో ఉన్న వారికి మాత్రమే. కాబట్టి క్రీస్తు ప్రభువులో ఉన్న వారిని అందరూ ఏం చెప్తున్నాడంటే మీరు వెలుగు సంబంధులు అంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, వెలుగు సంబంధులు కాబట్టి మరి ప్రభువునికి ఏది ప్రీతికరమో ఏది ఇష్టమో దేవునికి దాని ప్రకారం నడుచుకోండి అంటున్నాడు. కాబట్టి మనకేమంటున్నాడు, మనం దేవుని పిల్లలమైంటున్నాము. మొట్టమొదటిగా ఎట్లాగా దేవుని పిల్లలమైంటున్నాము, మనం కొన్ని భాగాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకు చెప్పేది ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్పి మరి అదే 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. కాబట్టి ఎవరెవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరెవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారి జీవితాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే దేవుని పిల్లలు అనేటువంటి అధికారం దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము దేవుని పిల్లలము. అట్లాగే మరి దేవుని పిల్లలమైతే ఏం చెప్పబడుతున్నది ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో చూడండి. రోమీయులకు 8వ అధ్యాయము 14-16 చదువుదాం. 14 నుంచి దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందరు. కాబట్టి మనం దేవుని కుమారులము. ఎట్లా? ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు. రెండవది ఆయన ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు. మరలా భయపట్టుకు వారు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది, అంటే స్వీకరణ పుత్రాత్మను పొంది చేసినాడు ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని వరపెట్టుచున్నాము. కాబట్టి మన దేవుణ్ణి మనం ఎప్పుడు ఉంటున్నాం, అబ్బా తండ్రి అనేటువంటి క్లోజ్నెస్, అటువంటి సన్నిహితం, అటువంటి మరి మనకు అధికారం దేవుడు ఇచ్చినాడు అనమాట. కాబట్టి దేవుని పిల్లలమని ఎవరు చెప్తుంటున్నారు? దేవుడు పిల్లలమని దేవుని ఆత్మ మనలో ఉన్న ఆత్మ సాక్ష్యం ఇస్తున్నది. కాబట్టి టెస్టిఫైయింగ్ స్పిరిట్, దేవుని పిల్లలము. తర్వాత మనం చూసేటైతే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడంటే గలతీయులకు 4వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ, కాబట్టి మరియు మీరు కుమారులై ఉన్నందున దేవుని కుమారులు ఉంటున్నారు కాబట్టి మనకేం స్వాస్థ్యం ఇచ్చాడంటే స్వతంత్రం ఇచ్చినాడంటే నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. కాబట్టి నీవు ఇక మీదట దాసుడు కాదు కుమారుడవే. కుమారుడు అయితే దేవునికి వారసుడు. కాబట్టి ఎట్లా చూడండి కనెక్షన్.
దేవుడు మనలను కుమారులు కుమార్తెలు ఏర్పరచుకుంటున్నాడు. మనల్ని ఆయన దాసుల్ని విలువలేదు. మనం స్వతంత్రులుగా చేశాడు ఆయన. స్వతంత్రులుగా చేసి ఆయన స్వతంత్రమైన ఆత్మను పరిశుద్ధాత్మ మనలో ఉంచడం ద్వారా మన ఆయనకు ఎటువంటి అనుబంధం ఉంటుందంటే మనము పిల్లలము, ఆయన మన తండ్రి. కాబట్టి తండ్రి నాయన, అబ్బా నాయన అనేటువంటి ఒక భాష దాంట్లో నుంచి మరి మనకు కలిగేటువంటి ఒక అధికారము లేక ఒక స్వతంత్రం దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలము అనేటువంటి అందుకొరకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా ఏమంటాడంటే, ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 14-15 వచనాలు, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులను సంశయను మాని సమస్త కార్యం చేయుడి. కాబట్టి దేవుని కుమారుడు. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా మనకు బయలుపరిచేది ఏంటంటే మనము దేవుని కుమారులము. దేవుని కుమారులం అయితే మరి ఎటువంటి వారు అనుకుంటున్నాము? వెలుగు పిల్లలు అంటున్నాడు. వెలుగు పిల్లలు. మీరు మునుపు చీకటి ఏంటారు, ఇప్పుడైతే వెలుగు ఏంటున్నారు. వెలుగు పిల్లలు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం మనకు వెలుగు పిల్లలు అనే దాని గురించి ఏం చెప్తుంటుంది అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము వచనము 35 నుంచి, 12వ అధ్యాయం 35 నుంచి ఇక్కడ ఏం చెప్తున్నాడు కదా, 35 వచనంలో రైట్. అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మేము కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగుడు. అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మరి తన యొక్క నిర్గమం గురించి, అంటే తను ఈ లోకం నుంచి నిర్గమించే దాని గురించినటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు. అందుకొరకే వెలుగు ఇంక కొంతకాలమే మీ మధ్యలో ఉంటుందంటాడు. ఎవరు వెలుగు? యేసుక్రీస్తువే వెలుగు అంటున్నాడు. ఆయన వెలుగును రక్షణ అంటున్నాడు ఆయన. కాబట్టి నేను కొంతకాలం అయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, సెలవుకి వెళ్ళి దాని తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాను అనే కార్యాన్ని చెప్పేటప్పుడు ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముచుడని విశ్వాసముచుడని వారితో చెప్పారు. కాబట్టి వెలుగు సంబంధులు. కాబట్టి దేవుని యొక్క పిల్లలైతే వెలుగు సంబంధులు. ఎందుకంటే ఆయన వెలుగైంటున్నాడు కాబట్టి, నేను వెలుగుగా ఉంటున్నాను కాబట్టి మీరు కూడా వెలుగులో నడువుడి అనేటువంటి కార్యం కదా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు అక్కడ యేసుప్రభువు చెప్పాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మరి 4వ అధ్యాయం, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 5వ అధ్యాయం పోదాం. 5వ అధ్యాయం 8వ వచనం. రైట్, అదైనా కదా. అది మీరు పూర్వముందు చీకటి ఏంటిది, ఇప్పుడు ప్రభువునందు వెలుగైతున్నారు. అట్లాగే వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కాబట్టి వెలుగు సంబంధం మన జీవితాల్లో ఏమి కనబడుతుందట? మంచితనము, నీతి, సత్యం అనేటువంటి కనబడుతుంది. మునుపైతే దుర్నీతి ఉన్నది, అప్పుడు చీకట్లో ఉన్నాం మనం. దుర్నీతి ఉన్నది, దుర్వ్యాపారం ఉన్నది, దుష్ట సంగత్యం ఉన్నది, అవన్నీ పోయి ఇప్పుడు ఏమైంటుంది? మంచితనం. కాబట్టి వెలుగు అంటున్నాడు అనమాట. కాబట్టి వెలుగు పిల్లలము అనేటువంటి కార్యం మనకు. అందుకొరకే తెస్సలోనికి రాసిన పత్రికలు కూడా పోసిన పౌలు ఇంకొకసారి మాట అంటాడు. చూడండి, 5వ అధ్యాయము 5వ వచనములు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కాబట్టి మీరు వెలుగు సంబంధులు ఉంటున్నారు కాబట్టి ఏం చేయాలంటున్నాడు? మీరు మెలకువగా ఉండుడి, మత్తులు కాక ఉందము, మెలకువగా ఉందము, పగటి వారి వలె ఉందము, వెలుగు సంబంధులుగా ఉందాము. ఈ హెచ్చరికలన్నీ దేని చూపిస్తుందంటే మనము వెలుగు సంబంధమైన పిల్లలుగా ఉంటున్నాము. కాబట్టి వెలుగు సంబంధమైన వారు ఎట్లాగా నడుచుకోవాలా అంటున్నాడు కదా. ఏమి నడుచుకోవాలంటున్నాడు అక్కడ చూసినట్లయితే, వెలుగు సంబంధులై ఎట్లాగా నడుచుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటాడు. ప్రతి ఒక్క దాన్ని మనం పరిశీలిస్తూ వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలంటున్నాడు. కాబట్టి ఎట్లాగా మనం నడుచుకోవాలనే విషయాన్ని గురించి మొట్టమొదటిగా చూడండి, కొన్ని వచనాలు మనం దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే, అదే రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. 8వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుందంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు,
క్రీస్తు యేసునందు నిత్య జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము నియమం నుండి మనలను విడిపించను. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంట, పాప నియమం నుంచి మనల్ని విడిపించను. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునుడి. కాబట్టి ఆత్మను అనుసరించి నడుచుకున్నట అనేటువంటిది. శరీరం అంటే శరీరం యొక్క ఆశలు, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, వాటిని నెరవేర్చకుండా ఆత్మ సంబంధమైన కార్యాలు ఏదైతే మనకు దేవుని వాక్యం ద్వారా చెప్పబడుతున్నదో ఆ కార్యాలు బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా వెలుగు సంబంధాలు ఎట్లా నడుచుకుంటారు, ఆత్మ సంబంధులుగా నడుచుకుంటారు. ఆత్మ నడిపింపు ప్రకారం పరిశుద్ధాత్ముడి దేవుడు మన యొక్క జీవితంలో ఉంచినాడు. కాబట్టి శరీర ఆశల నుంచి దూరంగా ఉండేవారుగా ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే అదే రోమీయులకు 6వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేకపోవడనో అలాగునే మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఈ బాప్తిస్మ మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టు. అంటే ఇక్కడ మనకు చెప్పబడే వాక్యం అంటే నూతన జీవం పొందిన వారమై. నూతన జీవం, పాత జీవం ఏమైనది, పాప సహితమైన జీవితం, అంధకార సహితమైన జీవితం. అయితే ఆయన ఇందుకు మారుమనసు పొందిన మనము మరి బాప్తిస్మ పొందినప్పుడు ఏం సంస్తున్నాము, నీటిలోనికి పోయినప్పుడు నా పాత జీవితం అంతా కూడా ఇక్కడ పాతి వేస్తుంటున్నాడు, చనిపోయిన ఆయన మీద. నేను మరి నీటిలోంచి పైకి లేచినప్పుడు నేను నూతన జీవంతో లేస్తుంటున్నాను. అంటే ఎట్లాంటిది, యేసుక్రీస్తు యొక్క మరణంలోనికి మనం పాలు పొందినప్పుడు మన పాపం విషయం సంపూర్ణంగా మృతులమైంటున్నాము. అట్లాగే ఆయన ఏ విధంగా తిరిగి లేచినాడో నూతన జీవంతో, అటువంటి నూతన జీవంలో మనం పాలు పొందిన వారు. కాబట్టి వెలుగు పిల్లలు ఏం చేయాలా, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే శరీర ప్రకారం కాకుండా ఆత్మీయ ప్రకారంగా నడుచుకోవాలా. రెండవది నూతన జీవం పొందినవారు. అంటే నూతన జీవం అంటే నూతన అలవాట్లు, నూతన కార్యములు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు. పాతవి గతించిపోయినాయి, నో మోర్. ఇంకా దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే అదే 2 కొరింథీయులకు 5వ అధ్యాయం, 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో 7వ వచనంలో రైట్, ఆత్మను సంచకరువు మనకు అనుగ్రహించున్నాడు కనుక వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసం. వెలిచూపు అంటే అర్థం ఏంటి, మన యొక్క మరి దృష్టి లేక చూపు లేక లస్ట్ ఆఫ్ ద ఐస్ అంటాం. అంటే నేత్రాశ కలిగి ఉండకుండా అది. కాబట్టి నేత్రాశను మనం ఏం చేయాలా, మరి దేవుని పాదసంలో సమర్పించుకోవాలి. ఆ నేత్రాశ అనేటువంటిది మరి తొలగిపోయి మనం దేవుని వైపు చూసే వాళ్ళం ఉండాలి. కాబట్టి విశ్వాసం వలన నేను నడుచుకుంటాం. కాబట్టి మన నడకలో ఎట్లా ఉంటుంది, దేవుడు ఏదైతే చెప్తాడో ఆ విధంగా నడిపించబడవలసిన అనుకుంటున్నాం. విశ్వాసము ద్వారా నడుచుకుంటా అంటే ఆయన ఏది మాట్లాడితే దాన్ని వెంబడి పోట, విశ్వాసం ద్వారా పోట. అంటే ఉదాహరణగా ఒక మాట చెప్తాను చూడండి, ఒక మరి కళ్ళు సరిగ్గా కనపరానటువంటి ఉన్నాడు కదా, అటువంటి వాడిని మరి చేయి పట్టుకొని వారి తండ్రి నడిపిస్తుంటున్నాడు. అప్పుడు అతనికి ఏమొక ధైర్యం, ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా, ఎందుకంటే నా తండ్రి సరైన విధముగా నడిపిస్తాడు అనేటువంటి కార్యం. కళ్ళు మూసుకొని, అంటే కళ్ళు తెరిస్తే మళ్ళీ కళ్ళు ఒకవేళ ఉండేటువంటి వాడు అయితే కళ్ళు తెరిస్తే మళ్ళీ మనం అటు ఇటు తిరుగుతాం. కళ్ళు మూసుకుంటే ఆయన నడిపించినట్లు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కళ్ళు మూసుకొని నడచండి. ఎట్లాగా, దేవుడు చేయబట్టుకున్నాడు కనుక అది ప్రాముఖ్యమైనది. కళ్ళు తెరిస్తే మనం పరిస్థితులు చూస్తాం, పరిస్థితులు చూస్తే మరి విశ్వాసం ద్వారా నడవలేము. అదే జరిగింది పేతురుకి. ఏం జరిగింది, ఒకసారి అర్ధరాత్రిలో మరి అంత పడవలు వెలుచుంటున్నారు మరి సముద్రంలో. అప్పుడు యేసు ప్రభువు వెనక వెలుగు మాదిరిగా వస్తుంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు సమీపించేటప్పుడు దయ్యం అనుకున్నారు వీళ్ళు శిష్యులు. అయ్యో దయ్యం అనుకున్నారు. అయితే యేసు ప్రభు నేనే, భయపడకుడి అన్నాడు. ప్రభా నువ్వైతే నేను కూడా నడుస్తానన్నాడు పేతురు. కమాన్ రాండి. పేతురు దిగి నీళ్ళ మీద చకచకచా నడుస్తుంటున్నాడు. ఇట్లా యేసు ప్రభు అయితే నీవైతే అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వైపు చూస్తూ చకచకచగా నడుస్తున్నాడు. వెంటనే గాలి బాగా పెద్దగా వస్తుంది కాబట్టి వెంటనే వైపు ఇట్లా చూసి సమతాలకు వచ్చాము అని సైడ్కి తిరిగి గాలి చేసినాడు. అంతే, మునిగిపోయింది. అది కాబట్టి యేసు ప్రభు రా అన్నప్పుడు నువ్వు అది ఏమైనా కానీ పో, ఆయన క్షేమంగా నడిపిస్తాడు. అట్లా లేకుండా ఇట్లా అటువైపు చూసేస్తే
అది చూసి నడిచేది. కాబట్టి మునిగిపోతాము. కాబట్టి ఆయన వైపు చూస్తూ నడుచుట అనేటువంటిది మనము విశ్వాసం ద్వారా, వెలిచూపులను కాక విశ్వాసం ద్వారా నడుచుట అంటే అది అర్థం. అట్లాగే మనం చూస్తుంటున్నాము. నాలుగవదిగా గలతీలకు 5:11, గలతీలకు 5:11 ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 11వ వచనంలో, మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి రూఢిగా చెప్పారు. మిమ్మల్ని కలవరపెట్టువాడు ఎవడు? సాతాను. కాబట్టి మనం ఏం చేయాలంట? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు అప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చరు. కాబట్టి శరీర ఇచ్చలు నెరవేర్చకుండా ఉండాలంటే మన యొక్క జీవితంలో ఒక సూత్రం చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మానుసారంగా నడుచుడి. కాబట్టి ఆత్మానుసారముగా, లేక ఆత్మబోధన గురించి, లేక ఆత్మ కార్యాల గురించి, లేక ఆత్మీయ శ్రేష్టమైన ఫలాల గురించి మనం ఎరుగుచూ ముందుకు సాగవలసిన అనుకుంటున్నాం. ఆ విధంగా సాగినప్పుడు శరీర కార్యాలు మనం ఆటోమేటిక్గా నెరవేర్చకుండా ఉంటాం అన్నమాట. అప్పుడు కాబట్టి వెలుగు సంబంధమైన పిల్లలు ఎట్లా నడుచుకోవాలో ఆత్మానుసారముగా నడుచుకోవాల్సి. ఎందుకంటే మనం ఆత్మీయులము, ఆత్మీయ దృష్టి కలిగిన వారము, ఆత్మీయ స్వతంత్రం కలిగిన వారము, ఆత్మీయమైన స్వాస్థ్యము కలిగిన వారము. ప్రియమైన వారిలా జ్ఞాపకం పెట్టుకోండి. అట్లాగే మనం చూసినట్లయితే ఎఫెసీయులకు 4:1, ఎఫెసీయులకు 4వ మొదటి వచనంలో ఏం చెప్తాడు? ఇక్కడ ఇంకొక మాట చెప్తాడు. కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో, పిలువబడిన పిలుపు, దేవుడు ఏ పిలుపు అయితే ఉద్దేశించి నేను పిలిచినాడో ఆ పిలుపునకు తగినట్లుగా మీరు నడుచుకోవలసిన. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిఉంటున్నాడు. అంధకారంలో నుంచి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడు. మనం పిలిచిఉంటున్నాడు. కాబట్టి ఆయన మన పేరు ఎరిగిట్టున్నారు, మన స్థలం ఎరిగి, మన స్థితి ఎరిగిట్టున్నాడు ఆయన. మరి ఆయన పిలిచిన పిలుపు ఏంటి? ఎందుకు ఆయన నేను పిలిచిట్టున్నాడు అనేదాన్ని మనం ఏం చేయాలా? ఆలోచించి మరి అన్ని కార్యములు సహించు దీర్ఘశాంతముతోనూ వినయంతోనూ మనం సాత్వికముతో నడుచుకోవాలంటాడు. కింద హ్యూమిలిటీ, గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు, ఈగో ఉండకూడదు మనకు. ఎందుకంటే మనము మరి ఈ శరీరాన్ని చంపివేసినాం. మనం జీవించేది యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా జీవిస్తుంటున్నాం అనేటువంటి కార్యాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ముందర ఉండాలి. కాబట్టి ఎట్లాగా? సాత్వికముతో నడుచుకున్నట, వాకింగ్ ఇన్ హంబుల్నెస్ ఆర్ హ్యూమిలిటీ, రైట్. దాని తర్వాత మనం గమనించినట్లయితే అదే తెస్సలోనికీయులకు 2:12 చెప్తున్నాడు. 2:12 రైట్. ఏం చెప్తున్నాడంటే, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న వానికి దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మీలో ప్రతివారిని హెచ్చరించుచున్నాను. తన రాజ్యమునకును మహిమకు మనం పిలిచి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనం పిలిచిన పిలుపు ఎటువంటిదంటే నిత్యమైన పిలుపుగా ఉంటుంది. ఆయన రాజ్యములో మనం పాల్పొందుతాం, ఆయన మహిమలో మనం పాల్పొందుతాం, ఆయన సన్నిధానంలో మనం పాల్పొందుతాం, ఆయన వెలుగులో మనం పాల్పొందుతాం, ఆయన యొక్క రాజ్యంలో మనం పాల్పొందుతాం. ఇది మన యొక్క నిరీక్షణ, ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనము దానికి తగినట్టు నడుచుకోవాలంటాను. దానికి తగినట్టు నడుచుకోవాలంటే గైడెన్స్ ఎక్కడుంది? దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుని వాక్యం లోబడి మనం నడుచుకునవలసినగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. అట్లాగే ఎఫెసీయులకు 5:2 ఎఫెసీయులకు 5:2 ఏమంటున్నాడంటే, చూడండి, మరి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి రైట్, కావున మీరు ప్రేమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. కాబట్టి అలాగని మీరు ప్రేమ కలిగి నడుచుకున్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగి నడుచుకుంటే, ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడు ఎందు విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎటువంటిదంటే అగాపే ప్రేమ, గొప్ప ప్రేమ. మనం దుష్టులము దూరస్థలమైనగా ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం పాపులమైనగా ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం అనీతివంతులమైనగా ఆయన మనల్ని ప్రేమించినాడు. అంటే మరి మన యొక్క అన్వర్దీనెస్లో, మన యొక్క మరి అనర్హతలో ఆయన మనల్ని అర్హులుగా చేసినాడు తన ప్రేమ. అది గొప్ప ప్రేమ. అటువంటి ప్రేమ మీరు కలిగి ఉండాలంట. కాబట్టి క్రీస్తునందు ఉంటున్నాము, వెలుగు పిల్లలుగా ఉంటున్నామంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగిన వాళ్ళగా ఉండాలి. ప్రేమ కలిగిన వారమై ఇతరులకు సహాయం చేసే వాళ్ళగా ఉండాలి. ఆత్మీయమైన సహాయం, అవసరమైతే శరీరమైన సహాయం చేయవలసిన అనుకుంటున్నాం.
ఇది మరి యేసుక్రీస్తు మనకి ఇక్కడ బయలుపరిచే కార్యం. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన ఎట్లాగా తను తాను త్యజించుకొని బలి అర్పణగా అర్పించుకున్నాడే నీకోసం. అంత గొప్ప ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమ అవసరమైనప్పుడు మనం కూడా చేయవలసినారుగా ఉంటున్నాము అంటాడు. మరి అట్లాగే యోహాను రాస్తూ మొదటి యోహాను పత్రికలో ఒక మాట చెప్తాడు. ఏంటంటే రైట్, మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయంలో 5, 6, 7 వచనాలు చూసినట్లయితే, ఆయన వాక్యం ఎవడు గైకొనను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. కాబట్టి ఆయన యందు నిలిచున్నవాడు అని చెప్పుకునేవారు ఎట్లా ఉండాలట, మరి ఆయన వలె మనం నడుచుకునే వాళ్ళ స్వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యం చెప్తూ ఏమంటాడంటే, ఆయన వెలుగులో నడిచేట్టు మనం కూడా వెలుగులో నడవలసారు, వెలుగులో నడుచుకున్నట కదా. దాన్ని ఏమంటాడు, మొదటి అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరచును. అది వెలుగులో నడుచుకున్నట అంటే. కాబట్టి ఆయనతో కూడా ఐక్యతలో నడుచుకుంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఐక్యత మనలో ఉండాలి. కాబట్టి వెలుగులో నడుచుకుంటాం. అందుకొరకే ఇక్కడ మనం చదివిన వాక్య భాగము మనకు క్లుప్తముగా స్పష్టముగా బయలుపరిచే కార్యం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం వెలుగు పిల్లలమై ఉంటున్నాము. కాబట్టి ఏమంటాడు, మరి మీ ప్రభువునికి ఏది ప్రీతికరమైనది దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకున్నది అంటాడు. ప్రభువునికి ఇష్టమైన మార్గంలో వెలుగు సంబంధంలో మనము నడుచుకునే సారుగా ఉంటున్నాం. ఆ విధంగా నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయనుగా.